హలో నమస్తే వెల్కమ్ టు హితున్ స్టాక్స్. సో చాలా మంది అడుగుతున్నారు కదా క్రిప్టోలో ట్రేడ్ ఎలా చేయాలి, అది కూడా తక్కువ క్యాపిటల్ ఒక 10,000 క్యాపిటల్ తోటి ఉంటే ఎలా చేయాలి. సో మీరు ఎక్కువ లాట్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ క్యాపిటల్ యూజ్ చేస్తున్నారు, బట్ మా తక్కువలో చేసే వరకు ఎలా చేయాలి, అది సక్సెస్ఫుల్గా ఉండే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. చూడండి లైవ్ ట్రేడ్ నాది ఒకటి ఉంటుంది. సో 10,000 క్యాపిటల్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. సో లాట్ ఎంత తీసుకున్నాను, ఓకేనా, బ్రోకరేజ్ తక్కువ చేసుకోవడానికి ఎంత నేను దానికైతే వాడుతున్నాను, ఇవన్నీ ఎవ్రీథింగ్ దీంట్లో అయితే మీకు వస్తాయి. ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి చూడండి, దాని తర్వాత లాజిక్ మాట్లాడుకుందాము, ఫర్దర్గా ఎట్లా చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, సో 940 86 940 దగ్గర మనం సెల్ చేసాము. ఆల్మోస్ట్ అది రీచ్ వచ్చేసి 525 అంటే సో మనకు ఒక 400+ పాయింట్స్ అయితే మనకు ఇవ్వడం జరిగిందన్నమాట. ఎప్పుడైనా సరే సెల్ చేసేటప్పుడు సో పర్ఫెక్ట్ వే చూసుకుంటే అసలు మన ఇక్కడ రీజన్ ఏంటంటే, సో లాస్ట్ టైము మనకి ఇక్కడ ఏదైతే సో ఈ సెల్లింగ్ వచ్చిందో, సో ఇది రీటెస్ట్లో మనకైతే స్టాప్ లాస్ హంటింగ్ అవ్వడం జరిగింది, రైట్. సో స్టాప్ లాస్ హంటింగ్ అవ్వడం తర్వాత సో మళ్ళీ మనకు చూడండి ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే సెల్ సైడే మనకు మార్కెట్ ఉండే విధంగా సో ఈ రెండు క్యాండిల్స్ అయితే మనకు కనబడినాయి. ఓకేనా, యాక్చువల్గా ఈ క్యాండిల్ కిందనే మనం పొజిషన్ తీసుకోవాలి, బట్ సో వెయిట్ చేశారన్నమాట. ఏదైతే లెవెల్ ఉందో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే లెవెల్ ఉందో సో ఆ లెవెల్ క్రాస్ అయ్యేదాకా వెయిట్ చేశాను. సో దాని సూపర్ క్యాండిల్ లాగా నేను అనుకున్నాను. సో వెంటనే నాకు ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో పొజిషన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి 400+ పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. క్రిప్టోలో ఈ విధంగా ట్రేడ్ చేస్తే కనుక ఇలాంటి లాజిక్స్ తోటి సో మంచి ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంది. చూడండి జస్ట్ ఇక్కడ చూడండి 10x మాత్రమే పెట్టాను. అండ్ మీరు చూసుకుంటే కనుక నేను తీసుకున్న లాట్ కూడా జస్ట్ 10 రూపీస్ మాత్రమే తీసుకున్నాను. అంటే మనకి ఇక్కడ వచ్చిన USD 4 అంటే మన ప్రాఫిట్లో మనం చూసుకుంటే కనుక కన్వర్ట్ చేసుకుంటే కనుక దగ్గర ఇక్కడ 500+ ప్రాఫిట్ అయితే మనకు రన్ అవుతా ఉన్నట్టే. ఓకేనా, సో చూద్దాం ఇంకా సో ఏమవుతుందో. సో చూస్తున్నారు కదండి, సో ఇక్కడ మనకైతే 86,450 సో ప్రాఫిట్ వచ్చేసి మనకు సో ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్, మీకు అందుకే చాలా ఎక్కువగా పెద్దగా కనబడుతుంది ఒకటే క్యాండిల్. సో చూడండి ఇప్పుడు సో రైట్. ఓకేనా, సో ఆల్మోస్ట్ మనం అనుకున్న టార్గెట్ అయితే సో రీచ్ అయిపోయింది. సో ఈ టార్గెట్ అయితే మనం తీసుకున్నాం. ఇప్పుడు మీ ముందే సో నేను ఇలా ఎగ్జిట్ చేయాలి కూడా చూపిస్తాను. ఓకేనా, సో చూడండి చాలా సింపుల్, క్లోజ్ ద పొజిషన్, మార్కెట్ క్లోజ్, దట్స్ ఇట్. సో ఈ విధంగా అయితే మీ ట్రేడ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో క్రిప్టో సంబంధించిన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో సో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, సో ఈ విధంగా అయితే సో నేనైతే యూజ్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ అక్కడ లాట్ సైజ్ కానీ మనకు లెవరేజ్ కానీ ఏ విధంగా ఇట్లా 10 లెవరేజ్ యూజ్ చేసుకున్నాను. జస్ట్ నేను అది యూజ్ చేసిన క్యాపిటల్ చాలా తక్కువ, 10,000కి 10,000 కూడా యూజ్ చేసుకోలేదు. సో అక్కడ తీసుకున్న మన లాట్ కూడా 10 రూపీస్, అంటే నాకు అక్కడ దాంతో 10 రూపీస్ తోటి నాకు అక్కడ 500 పాయింట్స్ నేను గెయిన్ చేసుకున్నాను. దానికి నాకు 500 వస్తుంది ఎప్పటికి పెద్ద దాంట్లో చేయడం వల్ల. సో 5 USD ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఏంటంటే అక్కడ దాకా ఆల్మోస్ట్ మనం 5 to 6 USD కాబట్టి ఒక 400 ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది. అక్కడ మనం ఎక్కువ ఎంత యూజ్ చేస్తే అంత వస్తుంది. బట్ ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే సో ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలని చెప్పేసి ఒకసారి చెప్తాను చూడండి. సో ఒకవేళ కనుక మీరు అమౌంట్ ఒక 10,000 కనుక యూజ్ చేస్తుంటే, మీరు ఒక 10,000 అమౌంట్ కనుక యూజ్ చేస్తుంటే కనుక సో బెటర్ ఏంటంటే సో క్రిప్టోస్ మనం ఏది తీసుకున్నా కానీ, ఏ బ్రోకరేజ్ తీసుకున్నా కానీ కాస్త మనకు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఛార్జెస్ చాలామందికి తెలియదు ఎక్కడంటే మనకు లెవరేజ్ యూజ్ చేయడం వల్లనే మనకైతే ఈ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, రైట్. సో కాబట్టి మనకు క్యాపిటల్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ లెవరేజ్ అనేది సో మీరు మోస్ట్లీ ఒక 25x టు లాస్ట్ ఫైనల్ వస్తే 50, ఇంతకు మించి తీసుకోకండి. మీకు అంత ఒక 10 lakhs అంతకంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాపిటల్ ఇంతకంటే ఎక్కువ లెవరేజ్కి వెళ్ళండి. నా దగ్గర 10,000 ఉంది కాబట్టి నేను 10x మాత్రమే తీసుకున్నాను. లాట్ సైడ్ వచ్చేసి 10 తీసుకున్నాను. నాకు వచ్చిన పాయింట్స్ వచ్చేసి 500, లాభం కూడా 5 to 6 USD మధ్యలో నాకైతే
క్లోజ్ అయిపోయింది. రైట్, అర్థమైంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క క్యాపిటల్ని బట్టి మీ లెవరేజెస్, మీ యొక్క లాట్ సైజ్ అనేది పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న 10,000 క్యాపిటల్కి, రైట్, ఉన్న 10,000 క్యాపిటల్కి 200 ఎక్స్పెక్ట్ చేసి, ఓకేనా, 200 ఎక్స్పెక్ట్ చేసి 100 200 లాట్స్ కొనేసి ఎంత వస్తుంది, మొత్తం ఎంత వస్తుంది అంత కొనేసి మీరు ఎంటర్ అయిపోయారు అనుకోండి. ఆ ట్రేడ్ వితౌట్ లాజిక్ ఉండి, అంటే మీకు ఏదో ఎంటర్ అయిపోయారు. సో అది ఒకవేళ ఖచ్చితంగా మనకు బిట్కాయిన్ అనేది మూవ్మెంట్ ఏంటంటే 100 to 200 పాయింట్స్ అనేది జంప్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా మీరు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, సో అది ఒకవేళ స్పైక్ మీరు తీసుకున్న దానికి రివర్స్ వచ్చింది అనుకోండి, మీ ఏదైతే లెవరేజ్ ఉందో దానివల్ల ఆ ట్రేడ్ అక్కడికే కొట్టేసి మీకు మొత్తం లాస్ పడుతుంది, 10,000 లాస్ అవుతారు. బట్ 10,000 కూడా వేసుకోవచ్చు అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. యూజ్ 10x, దట్స్ ఇట్, అంతే. 10x యూజ్ చేయండి, జస్ట్ 10 పెట్టుకోండి లాట్, దట్స్ ఇట్, సింపుల్గా వేసుకోండి. మీకు హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ దొరుకుతాయి. ఒకసారి చూడండి, బిట్కాయిన్ మార్నింగ్ తీసుకున్న పొజిషన్, సో ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర తీసుకున్నాను, బ్రేక్ అవ్వగానే తీసుకున్నాను, బ్రహ్మాండమైన ప్రాఫిట్ ఇచ్చింది, ఎగ్జిట్ అయిపోయింది, దగ్గర 500 USD మీరు చూసారు కదా. సో ఈ విధంగా ప్రతిసారి మళ్ళీ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్ అయిపోయింది, మళ్ళీ ఒక సూపర్ క్యాండిల్ పర్ఫామ్ అవ్వగానే మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ ప్రాఫిట్ ఇచ్చింది. అంటే మనం ప్లాన్ చేసుకునే విధానం ఉండాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక హిడెన్, నేను చాలా మందికి చెప్పాను కూడా, సో ఒక హిడెన్ రెసిస్టెన్స్ అయితే మనకైతే ఫాలో అవుతా ఉంది. కాబట్టి ఈ లైన్ ఫాలో అవుతూ సో ఫర్దర్గా కూడా మీరైతే మీ ట్రేడ్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, ఒకప్పట్లో వీడియోస్ రావట్లేదు, యూట్యూబ్లో అసలు వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు కదా. సో కమింగ్ మనకైతే December 1st కానీ మేబీ ఈ వీడియోతో కానీ డైలీ ఒక వీడియో అయితే మనకు ఎవ్రీడే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ మీకు మంచి మంచి స్ట్రాటజీస్, న్యూ ట్రిక్స్, టిప్స్, అదేవిధంగా సో నా లైవ్ ట్రేడ్స్ ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే నా పెయిన్ లాస్ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఇవాళ క్రిప్టోలో ట్రేడ్ చేశాను, ఇండియన్ మార్కెట్లో చేయలేకపోయాను. సో అది నేను ఎర్లీ మార్నింగ్ అయితే పోస్ట్ ఇద్దాం అనుకున్నాను. బట్ నాకు ఏమైందంటే, సో ఇవాళ క్రిప్టోలో మీకు పెట్టాలని చేయాలని, సో దీంట్లోకి చూపించాలి, చాలామందికి తెలియట్లేదు అని చెప్పేసి దీంట్లో అయితే చేస్తాను, ఓకేనా. సో మీకు కనుక వీడియో వస్తే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయాలు చెప్పండి. అప్కమింగ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ అనుకుంటున్నారో అవి కూడా మనకైతే సో కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేయండి, సెర్చ్ చేయండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.